నమస్తే, నేను మీ డాక్టర్ పార్థసారథి. ఆదోని ప్రజలకందరికీ నేను ఏం వ్యాపారం చేస్తానో, నా కుటుంబానికి సంబంధించినటువంటి వృత్తి ఏమిటి చెప్పడానికి నేను ఈరోజు హైదరాబాద్ లో నా ఆఫీస్ మీకు నేను చూపిస్తా ఉన్నాను. ఇది హైదరాబాద్ లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంటుంది. అందరికీ కూడా నా గురించి తెలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. రండి, నా ఆఫీస్ చూపిస్తాను. నా వెనకాల కనిపిస్తుంది నా ఆఫీసు. ఇది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ అన్నాడు. వృత్తి రీత్యా నేను దంత వైద్యుడిని, ఒక డాక్టర్ని. ఈ డెంటల్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాల్లో నేను 125 క్లినిక్ల నుంచి 140 క్లినిక్స్ వరకు నడుపుతాను. ఇది నా వృత్తి, నా కుటుంబ వృత్తి. నేను చిన్న టీచర్ కొడుకుగా పుట్టిన తర్వాత ప్రభుత్వ దంత వైద్య కళాశాల హైదరాబాద్ లో చదువుకున్న తర్వాత నేను తిరుపతిలో మొదటి క్లినిక్ మొదలు పెట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా వెతుకుతూ హైదరాబాద్ లో ఈ కంపెనీ రన్ చేస్తా. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం క్లినిక్ సంబంధించిన పని అంతా కూడా నాకు వెనకాల కనిపించేటువంటి ఈ కార్పొరేట్ ఆఫీస్ లో జరుగుతుంది. దీంట్లో 120 మంది ఉద్యోగస్తులు ఉంటారు. నా దగ్గర సుమారుగా 350 మంది డాక్టర్లు పనిచేస్తారు. అలాగే 1100 మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు ఈ 4 రాష్ట్రాల్లో కలిపి. ఇది నా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారం. దీంట్లో నేను ఈ రోజు దాకా ఎన్నో పదవులు చూసినప్పటికీ కూడా ఏ రోజు కూడా ₹1 అవినీతి చేయకుండా బతికాను. రాజకీయాల్లో వచ్చిన తర్వాత రాజకీయ పరంగా ₹1 కూడా సంపాదించుకోలేదు. ఏదైతే నా కంపెనీ వైపు నుంచి నా కుటుంబం సంపాదించి పెడతదో ఆ డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి నేను నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, పేద ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న బలమైన కోరికతో ఇన్ని రోజులు రాజకీయాల్లో కొనసాగుతున్నానంటే నా కుటుంబం గాని 1100 మంది ఉద్యోగస్తులు లేదా 350 మంది డాక్టర్లు చేసిన కృషిగానే చెబుతాను వాళ్ళందరూ. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చాడు, ఎమ్మెల్యేగా నిలబడినాడంటే ఎక్కడో అడ్డంగా సంపాదించి ఉంటాడు, ఏదో కబ్జా చేసి సంపాదించి ఆ డబ్బులు తీసుకుని వచ్చి రాజకీయాల్లో పెట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు, ఎంపీగా నిలబడుతున్నాడు అని కొంతమంది మాట్లాడతారు. ఈ రోజు వరకు కూడా మొన్న ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి ₹1 కూడా నా కష్టార్జితం, నేను నా కుటుంబ సభ్యులు చెమటోర్చి సంపాదించినటువంటి డబ్బును తీసుకొని వచ్చి పేద ప్రజల కోసం, ఈ ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టి నేను అన్ని కూడా చేయగలిగినాను. మీ ఆశీర్వాదం కోసం మీ ముందు నిలబడ్డాను. ఈ ఆఫీస్ లో ఒక 120 మంది ఉంటారు. ఇది నా సొంత స్థలంలో నేను కట్టుకున్నటువంటి బిల్డింగ్ ఇది. కాబట్టి ఈ వ్యాపారాన్ని నా కుటుంబమే చూస్తూ ఉంటది. నాకు ఇది తప్ప ఇంక ఎటువంటి వ్యాపారాలు లేవు. ఇది తప్ప నాకు ఇంకొక ఆలోచన కూడా ఏమీ లేకుండా నేను చేస్తున్నాను. ఇది చేసిన తర్వాత దీంట్లో వచ్చినటువంటి ₹1, ₹2 తీసుకొని వచ్చి రాజకీయాల్లో ఖర్చు పెట్టి మీ ఆశీర్వాదం కోసం రాజకీయాలు చేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని మీకు చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఏం చేస్తుంటా, నాకు డబ్బులు ఎలా వస్తాయి, లేదా నేను డబ్బులు ఏ విధంగా మీకు పెడతాను, ఎంత కష్టపడి చెమటొచ్చి ₹1 సంపాదించి డాక్టర్ గా మీకు ఖర్చు పెడతానని ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చూపిస్తాను. దయచేసి నా ఆఫీస్ ని కూడా ఒకసారి మీరు విజిట్ చేయాల్సిందిగా కోరుతా.